రేపే శ్రీరామనవమి. మా ఇల్లు చూడండి ఎట్లా ఉందో. మా బాబు తనే అన్నం తినాలని చెప్పి ఇల్లంతా అన్నం పోసేస్తున్నారండి. ఎట్లా అంటే అట్లా ఉంది ఇల్లు. చూపిస్తారండి. మరీ వంట రూమ్ ఎట్లా ఉందంటే గజిబిజిగా ఉంది. అంటే గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి కింద అట్లా ఉంది. ఏమమ్మా పొగులు చేసుకోవచ్చు కదా అనుకుంటారు. పొగులు చేయాలంటే తీరుకుండదు. చేసినా మా వాడు ఉంచడు. ఇంకా షింక్ నిండా అంట్లున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేశాను. రాండి చూపిస్తాను వంట రూమ్ కూడా ఇప్పుడు ఎలా ఉంది, ఇందాక ఎలా ఉందో. చూపించినంత ఈజీ కాదు, ఎంత టైం పడుతుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సర్లేండి, మన ఉమెన్స్కి తప్పదు కదా, ఇంకా చేసుకోవాలి మనము. కానీ ఇంట్లో మగవాళ్ళు అంటుంటారు కదా, ఏం చేస్తుంటారు మీ ఆడవాళ్ళు, ఖాళీగానే కదా కూర్చుంటారని. ఈ దబర్లో పైపోయింది అనుకుంటున్నారా? ప్యూరిఫైర్లో నుంచి వచ్చే వాటర్ నేను ఇట్లా ఈ దబర్లో పట్టుకుంటాను. ఇన్ఫ్రాక్ట్ మీద కుకింగ్ ఎలా చేయాలనేది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే మనం కొద్దిగా నెగ్లిజెన్సీగా ఉన్నా సరే ఇంకా ఏం లేదండి, మనం స్కిన్ కూడా ఊడిపోద్ది. కొద్దిగా టచ్ అయినా సరే, అంటే గ్యాస్ అన్నా సరే సెగ కానీ చేయి కొద్దిగా వెనక్కి లాక్కుంటాము. దీని మీద అట్లా కాదు, టచ్ అయ్యిందా ఇంకా మీ స్కిన్నే ఊడిపోద్ది. బొబ్బలు కట్టడాలు అట్లా ఇంకేం ఉండదు. నేను తర్వాత వీడియోలో ఎంత జాగ్రత్తగా వండాలి అనేది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ నేను రేపు రస్మలై ట్రై చేయాలని చెప్పి కొద్దిగా పాలైతే కొద్దిగా పన్నీర్లా కట్టడానికైతే చేస్తున్నాను. జస్ట్ ఈ పాల దబర పెట్టి ఇంకో దబరలో వాటర్ పట్టుకొని స్విచ్ ఆపే లోపలే నాకు వాటర్ మొత్తం కాగిపోయి, ఇంకా ఆ సెగకే నాకు కాగిపోయి. అంటే వాటర్ దేనికంటే జీరా అలానే వామ్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే జీర్ణ శక్తి బాగుంటుంది. అలానే కొద్దిగా హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పి, డిటాక్స్ వాటర్ కోసం అని చెప్పి నేను చేసుకున్నాను. జస్ట్ 1200 హీట్ పెంచి మీకు నేను ఏం వీడియో కానీ ఎడిటింగ్ ఏం చేయలేదు. జస్ట్ 1200 పెంచి స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఆ వాటర్కే ఆ సెగకే నాకు వాటర్ అయితే కాగిపోయి మినిమం నేను ఆఫ్ చేసిన 1 అవర్ కూడా వేడి అట్లనే ఉంటుంది. చూడండి ఇట్లా ఎందుకు పడుతున్నాను ఈ వాటర్, ఈ వేస్ట్ వాటర్ అనుకుంటున్నారా? అంటులు దొంకోవచ్చు కదండి. అసలే మనకు షిప్ రాకపోతేనే ఇంట్లో గ్యాస్కి కానీ అలానే వెహికల్స్ కాయిల్ కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో వాటర్ అయిపోతే ఏంటి ప్రాబ్లము? అవి రాకపోతేనే మనం ఇంత సఫర్ అవుతున్నాము. ఒకవేళ అయిపోతే, కాబట్టి న్యాచురల్ రిసోర్స్ అనేటివి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవి కథలుగా కాకుండా అవి ఉన్నాయి, అవి వాళ్ళు కూడా వాడుకునేలా మనం వాడాలండి. ఏదైనా సరే మన జాగ్రత్తను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు, ఒకప్పట్లో వాటర్ ఎక్కడ దొరికినా ఫ్రీగా దొరికేది. ఇప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ ఎంత అవుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూడండి హాల్ ఎలా ఉందో. నాకు అసలు ముగ్గులే రావు. మర్చిపోయి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి, బిలేటెడ్గా. ఇంకా ఏదో ముగ్గులతో వచ్చిన ముగ్గులతో కొద్ది అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అంటే నైట్ ఎంత చేసినా మళ్ళీ పండగ కదా, కాబట్టి ఇల్లంతా మళ్ళీ తుడిచేసి మళ్ళీ నీట్గా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గడప పూజ చేశాను. యాక్చువల్లీ నేను గడపకు బొట్లో పెట్టను, ఎందుకంటే పెట్టినా మా వాడు ఉంచుడు మొత్తం తుడిపేస్తాడు. వాడు ఇంకా నిద్ర లేదు కాబట్టి ఫస్ట్ గబగబా అయితే గడపకి పసుపు పూసి బొట్లు అయితే పెట్టాను. ఇంతకీ మీ శ్రీరామనవమికి ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అంటే, కొంతమంది ఉగాదికి బొబ్బట్లు పులుసన్నం అట్లా చేసుకుంటారు కదా. యాక్చువల్లీ మేము చేయము. కాబట్టి మా ఇంటి ఓనర్ వాళ్ళు మమ్మల్ని అయితే లంచ్కి పిలిచారు. నేను బొబ్బట్లు కూడా చాలా బాగా చేశారులేండి వాళ్ళు. అంటే మామూలుగా మనం సంక్రాంతికి చేసుకుంటాం కదా, అట్లా చేశారన్నమాట వాళ్ళు. అందరూ అట్లనే చేసుకుంటారా లేకపోతే మేము చేయట్లేదో నాకు అర్థం కాలేదు. సర్లేండి, ఏదైతే అది అయింది. శ్రీరామనవమికి మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా కుకింగ్ చేయాలి కదా. ఇన్ఫ్రాడ్లో ఆల్రెడీ నేను బియ్యం అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. బియ్యం ఉడుకుతున్న వెంటనే ఇంకా వెంటనే ఏం కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా, అంటే గ్యాప్ ఇస్తే మాడిపోతాయి, ఇంకేం లేదు. ఇంకా సిమ్లో పెట్టుకుందాం అట్లాంటివి ఏమి ఉండదు. ఎంత మనం ఎంత లో టెంపరేచర్ పెట్టినా మొత్తం మాడిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి.